ఒప్పుకున్న పెళ్ళికి బాజాలు వాయించడం తప్పదన్నట్టు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినందుకు నాకు ఇది అవ్వాల్సిందే. మార్నింగ్ వచ్చేసారు, ఎత్తి మీద కూర్చున్నారు. వచ్చి త్వరగా బ్రష్ చేయి వెళ్ళాలి అని చెప్పి, ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి రా బాబు అంటే ఒక్కరు కూడా నోరు కదపట్లేదు ఎక్కడికి ఏంటి అని. మొత్తానికి 10 సార్లు అడిగితే వేటకని చెప్పారు. వీళ్ళు మొహాలకి వేటకి ఏమైనా సంబంధం ఉందా అసలు? అరే కాదురా, ఇంత పెద్ద కర్ర పెట్టుకొని ఏ ప్రాణి చంపడానికి వెళ్ళిపోతున్నారు నాకు అసలు అర్థం కావట్లేదు. ప్లీజ్ చెప్పండి రా బాబు అని 10 సార్లు అడుగుంటాను. ఇంకా వీళ్ళు చెప్పేలా లేరు, సైలెంట్గా ఉన్నారు. ఇంకా మనం కూడా సైలెంట్గా వీడియోలు తీసుకుంటూ వెళ్ళిపోవడమే వీళ్ళు వెనకాల. శనివారంతో చెప్తే నమ్మరు, ఒక్కరికి కూడా స్నానం పానం లేదు. భలే రెడీ అయిపోయి వచ్చేసారు. వేట. ఇది చూడండి, పువ్వు పెట్టుకుంది డ్రెస్కి మ్యాచింగ్గా. అలా నడుస్తూ నాకైతే ఒక పండు దొరికింది. పండు కాదు, కాయ. కానీ ఒక 10 నిమిషాల తర్వాత ఒకటైతే అర్థమైపోయింది, వీళ్ళు ప్రాణిని చంపడానికి కాదు, కాయల్ని తెంపడానికి తీసుకెళ్తున్నారు. అవును, వీడియోని ఎండ్ వరకు చూడండి, భలే ఉంటుంది. బోల్డన్ని కాయలు తెంపాము, బోల్డన్ని తిట్లు తాపులు కూడా కాసాము. నమ్మరు. ఇంకా మీరు చూస్తే కానీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇదే ఫస్ట్ ట్రీ మేము తెంపాము. వీటిని తెలుగులో ఏమంటారో తెలీదు, తెలిస్తే మీరు కమెంట్ చేయండి, ఇంకా చూసేయండి. కానీ చూడ్డానికి ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నేను, గుర్తు కూడా లేదు సరిగ్గా, ఇప్పుడే చూడ్డం మళ్ళీ. మొత్తానికి భయపెట్టేశారు కదరా బాబు. అసలు ఏదో హంటింగ్ వేట అని చెప్పేసి ఇలా చెప్తే అసలు నేను అంత భయపడేదాన్నే కాదు. కానీ మొత్తానికి భయపడితే పెట్టారు, కానీ మంచివే తినిపించారు. ఇప్పుడు చిన్నప్పుడు తిన్నాను, తర్వాత ఇప్పుడే చూడడం. ఇక్కడ అలా ముందుకొచ్చాక కొన్ని చాలా కిందకు ఉన్నాయన్నమాట. సర్లే ఇవి తెంపుకుందామని అలా ముందుకొస్తే వచ్చి 1 మినిట్ కూడా అవ్వలేదు, ఇంకా వాడి ఓవర్ యాక్షన్ మొదలెట్టాడు. అదేనండి, ఇక్కడ ఒక వాచ్మెన్ కూర్చున్నాడు కదా, వాడు ఈ పువ్వులు భలే ఉన్నాయి కదా, మా అమ్మ కానీ ఈ తోటకు వస్తే అన్నీ తెంపుకొని వచ్చే మాల కూర్చుకుందామని అనేది. ఇలా వచ్చామో లేదో, ఇంకా వాడైతే స్టూడెంట్స్ కోసం కాదు, తెంపకూడదు, మాకు ప్రాబ్లం అవుద్ది, ఇది అది అని చెప్పి బుర్ర తినేసాడు. ఇంకా మేమైతే ఏకంగా ఆకులే తెంపుకున్నాము, బోల్డన్ని తెంపుకొని ఈరోజు లంచ్ అదే చేద్దామని చెప్పి. కానీ మొత్తానికి అవ్వలేదు. ఇలా వైట్ కలర్లో ఉంటే అవి ఫుల్ రైపెండ్ కాదు, ఇలా రెడ్ కలర్లో ఉంటే భలే ఉంటుంది, స్వీట్గా చాలా బాగుంటుంది. ఈ పిల్ల ఫాస్ట్గా తెంపేసుకుంటుంది. ఎక్కడ మళ్ళీ ఆ వాచ్మ్యాన్ వచ్చి తిట్టేస్తాడని చెప్పి ఇంత ఫాస్ట్గా తింపుతుంది కదా, దేవుడి కోసం అనుకున్నాను. యాక్చువల్గా ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ శివయ్యకి చాలా ఇష్టం, నేను ఎప్పుడూ టెంపుల్కి తీసుకెళ్లేదాన్ని. కానీ దేవుడి కోసం అయితే కాదు, వీటితో టీ చేస్తారు, బ్లూ కలర్ టీ భలే ఉంటుంది. వీడియోస్లో చూశాను, టేస్ట్ అయితే ఎప్పుడు చేయలేదు. కానీ నిజంగా వాచ్మ్యాన్కి భయపడి ఫాస్ట్గా తెంపేస్తున్నారు అనమాట. ఆ ముందున ఏంటబ్బా ఈ గడ్డి తెంపుకుంటున్నారు అనుకున్నాను, నాకైతే అర్థం కాలేదు. ఇంకా మన పని వీడియో తీయడమే, వీళ్ళు వెనకాల. నాకు అర్థం కాలేదు ఎందుకు తెంపుతున్నారా అని చెప్పి. మొత్తానికి తర్వాత చెప్పారు లెమన్ గ్రాస్ అంట అది. నన్నైతే ఇక్కడ కాపులాగా పెట్టారు, వాచ్మెన్ వస్తే చెప్పు లేదా దగ్గు అని చెప్పి. వీళ్ళకి ఒక సిగ్నల్ అనమాట, దగ్గితే వాచ్మెన్ వస్తున్నాడు అని చెప్పి. ఇంకా చంపేటట్టే ఉన్నారు. వీళ్ళకి కానీ తెలిసిందో నేను వాచ్మ్యాన్ని చూడడం మానేసి వీడియోలు తీసుకుంటున్నా కూర్చొని అని చెప్పి. సో మొత్తానికి ఎక్కడ వాచ్మ్యాన్ వచ్చేస్తాడా అని చెప్పి చాలా భయం వేసింది. ఎందుకంటే ఇక్కడ వాచ్మ్యాన్స్ మన ఐడి కార్డ్స్ తీసుకుంటే ఇంకా మనకి చాలా ప్రాబ్లం అవుద్ది మెస్లోకి. ఇంకా బయటకు వెళ్ళి లోపలికి రావడానికి ఐడి కార్డ్ అయితే చాలా ఇంపార్టెంట్, లేదా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి. సో నాకైతే ఫుల్ భయం వేసింది. ఇంకా వాచ్మ్యాన్ చూడకుండా వెళ్ళిపోదాం పదండ్రా బాబు అంటే వీళ్ళు కదలరు. అరే ఇషిక రావే వెళ్ళిపోదాం, వాడు కానీ ఐడి కార్డ్ తీసుకున్నాడంటే ఇంకా చచ్చిన చావాలి, రావే, మా ఇంట్లో తెలిసిందంటే ఇంకా నన్ను అడ్డంగా చంపేస్తారు. అరే ఏం కాదురా, నేను ఉన్నాను కదరా, వద్దే ప్లీజే వెళ్ళిపోదాం రావే, నాకు ఎందుకు భయంగా ఉంది. అరే నేను ఉన్నాను కదా, ఏం కాదురా, నాతో మాకు ఇదంతా కామన్, ఏం కాదురా, వద్దే ప్లీజే వెళ్ళిపోదాం రండి అంటే అస్సలు వినట్లేదు. ఇంకా కరివేపాకు తినుకుంటున్నారు. నిజంగా నమ్మరు మీరు. ఇంకా కరివేపాకు ఎందుకురా బాబు అంటే తినడానికంట. సో నాకు చాలా భయం వేసింది, ఎక్కడ వాడు వచ్చి తీసేసుకుంటాడని. ఎందుకంటే వీళ్ళందరూ పాత, నేనే కొత్త ఇక్కడ. ఇంకా అడ్డంగా నన్ను బలిచ్చేటట్టున్నారు. కరివేపాకు తినేనేమో దీని జుత్తు ఇలా తయారైంది, దృఢంగా బలంగా భలే ఉంది కదా. సో ఫ్రెండ్స్, మీరు కూడా కరివేపాకు తినండి, ఇలా జుత్తు రెడీ అవుతుంది. అంటే హెయిర్కి కరివేపాకు మంచిదని చెప్తారు కదా. సో ఇషిక ఇలా పచ్చి కరివేపాకు తిని తన జుత్తు అయితే ఇలా వచ్చిందనమాట. ఇంకా నాకు ఈరోజు తప్పదు అన్నాను కదా, ఒప్పుకున్న పెళ్ళికి బాజాలు మోగించడం తప్పదన్నట్టు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినందుకు వీళ్ళు వెనకాల ఈరోజు నేను భలే మొత్తానికి. ఇంకా ఇక్కడ మ్యాంగోస్ దమ్మయ్య దొరకలేదు, లేదా తెంపేటట్టే ఉన్నారు. చెట్టు ఎక్కేస్తారేమో కొంచెంసేపు ఆగితే, కానీ చాలా పైకి ఉన్నాయి.
ఎవరో మహానుభావుడు తెంపేశాడు, ఈరోజు నన్ను రక్షించాడు, లేదా ఇక్కడ కూడా వీళ్ళు నన్ను మళ్ళీ కాపలా పెట్టేసి తెంపుకునే వాళ్ళు. నాకు ఈ కాపలా చూడడానికి సరిపోతుంది, ఎక్కడ వాచ్మెన్ వచ్చేస్తున్నాడేమో. ఇంకా నాకు భయం కూడా వేసింది. ఐడి కార్డ్ అయితే తేలేదు కానీ వాడు రూమ్ కూడా వచ్చేస్తాడు అనమాట ఐడి కార్డ్ కోసం. ఇంకా ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఐడి కార్డ్ లేకపోతే మెస్లో ఫుడ్ తినలేము, లోపలికి బయటికి చెకింగ్ ఫుల్గా ఉంటుంది. సో లోపలికి రావాలంటే మన దగ్గర ఐడి కార్డ్ కంపల్సరీ ఉండాలి, లేదా ఇంకా బయటే మన బతుకు. సో ఇక్కడ కూడా ఆగారు. ఇక్కడ ఏదో కనిపించింది, దీన్ని ఏమంటారంటే ఆ బనానా లీఫ్ ఫ్లవర్ ఉంటుంది కదా, అది కొంచెం పైకి ఉంది. సర్లే వీళ్ళకి అందదు, ఇంకా ఎస్కేప్ అయిపోవచ్చు అనుకున్నాను. కానీ వీళ్ళ కళ్ళు టెలిస్కోప్ లాంటివి, పైనుంచి అది దూరంగా ఉన్నది కనిపించింది, కిందకి దగ్గరగా ఉన్నది కూడా కనిపించేసింది. సర్లే దూరంగా ఉన్నది అవ్వదు కదా అని చెప్పి దగ్గరగా ఉన్నది తెంపడానికి సాహసం చేస్తున్నాడు మనోడు. ప్రతిసారి నన్ను కాపలాగానే పెట్టేస్తున్నారు. ఎక్కడ వాచ్మెన్ వస్తే వీళ్ళకి సిగ్నల్ ఇవ్వాలన్నమాట దగ్గుతూ. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. సిగ్నల్ ఇచ్చినప్పుడు మనవాడు కింద జారి పడితే ఇంకా సరదా తీరిపోతుంది. ఇంకా నేనైతే ఇటువైపు అటువైపు రెండు వైపులు కవర్ చేసేస్తున్నాను. దొరికిపోవాలంట నేను అప్పుడు పరుగు దొరకకుండా వాచ్మెన్కి. కానీ మొత్తానికి సాధించాడు, తెంపాడు అనమాట. కానీ వీళ్ళకి ఎందుకండి ఏదో ఇక్కడ కిచెన్ ఉన్నట్టు అవునంటూ చెప్పడం మర్చిపోయాను కదా. ఇషికా రూమ్లో పెద్ద సెటప్పే ఉంది, కిచెన్ సెటప్. సో ఇషికా అనమాట వండుతుందేమో. సో మొత్తానికి తెంపాడు. ఇంకా చూసేస్తున్నాడు ఇంకేమైనా ఉన్నాయేమో అని చెప్పి. నేను ఇంకా మెల్లిగా వాచ్మెన్ వస్తున్నాడు అనిపిస్తుంది, దిగిపోయి వెళ్ళిపోవడం మంచిది. దిగండి త్వరగా వెళ్ళిపోవచ్చు, ఎందుకు వస్తున్నాడేమో, కొంచెం షాడోలా కనిపిస్తుంది నాకు దూరంగా. అమ్మయ్య మొత్తానికి దిగారు. లేదా ఇంకా అరటికాయలు లేదా అరటిపళ్ళు కూడా తెంపేలా ఉన్నారు. నాకు ఎప్పుడైతే తెలిసిందో వాచ్మెన్ ఐడి కార్డ్ తీసేసుకుంటాడని, అప్పటి నుంచి అయితే పిచ్చ భయం వచ్చిందనమాట. త్వరగా వెళ్ళిపోవాలి, వాచ్మెన్ వస్తున్నాడని అబద్ధం చెప్పైనా తీసుకెళ్ళిపోతున్నా. के सारे वीडियो में इसका जो गिरता है ये नहीं गिरना चाहिए। नहीं ये मतलब संदूक के फेस में ना ये क्या बोलते हैं आम का जो आता है इसका बहुत सेंसिटिव है, ऐसे गिर जाता है ना तो अच्छा सीताफल मैंने पहली बार इसको पेड़ देखा। ये और भी है। आप क्या कर रहे हो उससे जो कुछ नहीं बता दो आप ये अपने उधर भी है ना ये బుజ్జి కస్టర్డ్ యాపిల్ని చూసారా, భలే ఉంది కదా. అదేనండి సీతాఫలం, కానీ పచ్చిగా ఉందని చెప్పి మన వాళ్ళు చేయలేదు దాని మీద. కొంచెం కూడా రైప్ అయి ఉంటే ఇంకా ఈరోజు అది కూడా బలైపోయి ఉండేది వీళ్ళ చేతిలో. ఇప్పుడు మనం నడుస్తున్నాం కదా, ఇదంతా కూడా హాస్టల్ బ్యాక్ సైడే, అంటే H13, 14, 15 బాయ్స్ హాస్టల్. దాని బ్యాక్ సైడ్ ప్రిమైసెస్ అంతా. ఒక ఇద్దరు అంటారు ఇది ఐఐటి బాంబే ప్రిమైసెస్లోకి రాదు, ఇంకో ఇద్దరు అంటారు ఇది ఐఐటి బాంబే ప్రిమైసెస్ అని. కానీ మొత్తానికి నేను అంటున్నాను మనకి ఏదైతే ఎందుకురా బాబు, పదండి వెళ్ళిపోదామని చెప్పి. సో వీళ్ళైతే ఇంకా ఆగట్లేదు. మళ్ళీ ఆ జలేబీ అదే చెప్పించాను కదా గంగా ఇమ్లి, అదే కనిపించింది. మళ్ళీ అవే తెంపుకుంటున్నారు. అక్కడ దొరకలేదు కదా వాచ్మెన్ గాడి వల్ల, ఇంకా ఇక్కడ తెంపుకుంటున్నారు. అలా ముందుకు నడుస్తూ ఈ ఫ్లవర్స్ కనిపించాయి, పీచ్ కలర్లో భలే ముద్దొచ్చేసాయి. కానీ ఎండకి పాపం బాగా రాలిపోయాయి, అదే వాలిపోయాయి. ఇంకా ఈ ప్రయాణం ఎప్పటికి ముగిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు వీళ్ళు నన్ను బలిచ్చేటట్టే ఉన్నారు. వీళ్ళకి ఏంటండి ఏం కాదు, ఈ చెట్టు దీని నుంచే మస్టర్డ్ ఆయిల్ తీస్తారని చెప్తున్నారు. నాకు తెలీదు, వీళ్ళు చెప్పారు, అదే నేను మీకు కూడా చెప్తున్నాను. కరెక్ట్ అయితే ఓకే, తప్పు అయితే మీరు కమెంట్ చేయండి. అది కాదు అని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాము. భలే తిప్పుకుంటా తిరుగుతుంది బనానా ఫ్లవర్ చేతిలో పట్టుకొని. ఎదురుగుండా వాచ్మెన్ రావాలంటే ఇంకా సరదా అంతా తీరిపోతుంది కదా. ఇంకా ఈ ప్రయాణం ఎప్పటికీ ముగిసేదో నాకైతే అర్థం కాలేదు. ఇంకా కాళ్ళు కూడా నొప్పి వచ్చేసాయి. వీళ్ళ కళ్ళు రోడ్డు మీద కన్నా చెట్ల వైపు ఉన్నాయి. ఇంకెక్కడెక్కడ ఏమేమి ఉంటే తెంపేసుకుందామని చెప్పి. అయ్య బాబోయ్ ఇంత ఆకలితో ఉన్నారా వీళ్ళు అనిపించింది కొంచెం సేపు తర్వాత. మొత్తానికి ఇప్పుడు రైట్ సైడ్లో బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా బాయ్స్ హాస్టల్లే. ఎవడో ఒకడు ఫోన్ చేసి చెప్పాలంటే ఇంకా సరదా తీరిపోతుంది. సగం జర్నీ అయితే కంప్లీట్ చేసాము. ఇదంతా నడుచుకొని వచ్చామన్నమాట. వీడికి ఏదో దొరికినట్టుంది, సరదా పడిపోతున్నాడు. ఏంటా అని చూస్తే కాటన్ అండి. వీళ్ళు చేసే బీటీ కాటన్ బిజినెస్ని, అదే పత్తి వ్యాపారాన్ని పక్కన పెడితే వీడు కాటన్ క్లాస్ తీసుకుంటున్నాడు ఇప్పుడు.
మన సాహస బాలుడు మళ్ళీ మొత్తం చెక్ చేసుకొని ఆ చెట్టు ఎక్కేసి ఇగోండి ఈ కొమ్మని తెంపాడు. ఇవి జ్యూస్ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకొని తినొచ్చు అని అంటున్నారు. సో మొత్తానికి ఏది వదిలేలా లేరు వీళ్ళు అని అర్థమైంది నాకు. మొత్తానికి కొమ్మనే తెంపేశావురా బాబు. ఇంకా వీళ్ళిద్దరైతే అలసిపోయి కూర్చుండిపోయారు. ఇంకా మా వల్ల కాదని చెప్పి ఇంకా నేనైతే నా పని ఒకటే, వీళ్ళ వెనకాల ఎలాగో వెళ్తున్నాను కదా, బలయ్యేది తప్పదు, ఇంకా మనం వీడియో తీసుకోవడం ఎందుకు ఆపేయడం అని చెప్పి వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇదంతా తెంపే లోపు ఇంకా ఎవడో ఒకడు వచ్చి ఈరోజు ఏదో ఒకటి అయ్యేలా ఉంది అని చెప్పి నాకైతే భయం వేసింది. ఇసుక మెల్లిగా జారుకుంది. ఇప్పుడు ఇది చాలా బాగుంటుంది ఈ ఏరియా అంతా కూడా. అది చిన్న కోన్లా కనిపిస్తుంది కదా, అది కూడా హాస్టలే. ఇదంతా కూడా హాస్టల్ ప్రిమైసెస్. ఈ ఏరియా నాకు చాలా బాగా నచ్చుతుంది. మార్నింగ్ కన్నా ఈవినింగ్ ఇంకా బాగుంటుంది. ఫుల్ లైట్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఒక ఎయిర్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. H13 నుంచి H14కి వెళ్ళడానికి ఒక ఎయిర్ బ్రిడ్జ్ ఉంటుంది. అంటే ఎయిర్లో ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది. భలే క్యూట్గా ఉంటుంది. ఎప్పుడైనా అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా వీళ్ళు అలసిపోయినట్టున్నారు, ఇంకా ఆగారు. అలసిపోయి ఆగారా లేదా ఇంకేం దొరక్క ఆగారో అది నాకు అర్థం కాలేదు, కానీ మొత్తానికి ఆగారు. సర్లే ఇంకా చూద్దాం ఇంకేం చేస్తారో. White mandaram, this is red mandaram, and this one is pink mandaram, and this is artificial flowers. Okay guys, bye. Of mandaram. बैग लेके आओगे ना? क्यों नहीं हम लेस भी चल जाएगा। हमको जाना है। कोई दिक्कत नहीं। नहीं क्यों? ठंडा तो नहीं नॉर्मल। ऐसा करो हम यहाँ से निकल जाएंगे, फिर आप भी जाओ, आप स्कूटी पे आप गीता और साई को बिठाने चाहिए। आप यहीं से स्कूटी। हाँ फ्लावर, उस फ्लावर का ही कुछ तो भी बनता है। మొత్తానికి వేటైతే ముగిసింది. చూసేయండి ఏమేం తెంపుకున్నామో. మొరింగా లీవ్స్, బనానా ఫ్లవర్, ఇంకా కొన్ని ఫ్లవర్స్, ఇంకా లెమన్ గ్రాస్, ఇంకా ఈ చిన్న మామిడి పండు జోబులో పెట్టేసుకుంది. ఇంకేం దొరికాయి, గ్రీన్ కలర్ అవే బ్లూ కలర్ ఫ్లవర్స్, ఇంకా ఈ గంగా ఇమ్లీ. ఇవన్నీ కూడా ఈరోజు వేటలో సంపాదించిన ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. సో వేట అంటే ఏదో అనుకున్నాను, కానీ ఇవన్నీ తెంపడానికి తీసుకెళ్లారు. కానీ నిజంగా ఆ వాచ్మ్యాన్ వచ్చిన దగ్గర నుంచి నాకైతే భయం వేసింది. ఎందుకంటే ఐడి కార్డ్ తీసేసుకుంటారని చెప్పారు కదా. సో ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. చాలా క్యూట్గా ఉంటుంది ఈ హాస్టల్ వైపు అయితే. సో ఇప్పుడు మేము ఫుల్ అలిసిపోయాము, ఇంకా లంచ్కి వెళ్ళిపోతున్నాము. జలేబీ తిని ఈరోజు లంచ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఎక్కువ ఆ జలేబీలు అయితే దొరకలేదు. సో లంచ్కి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం. లంచ్ ఏరియా, మెస్ ఏరియా అంతా కూడా చూపిస్తాను. అది చెప్పాను కదా ఎయిర్ బ్రిడ్జ్ ఉంటుంది అని చెప్పి, ఆ రెండు హాస్టల్స్కి కనెక్ట్ అయ్యి ఎయిర్ బ్రిడ్జ్ కనిపించిందా మీకు? మొత్తానికి వేట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫుల్ కాలు నొప్పి, ఇంకా పొట్టలో ఆకలి వేసేస్తుంది, ఎలకలు పరిగెట్టేస్తున్నాయి. ఇంకా సరే లంచ్కి వెళ్ళిపోదామని చెప్తే మళ్ళీ చిన్న మామిడి పళ్ళు కనిపిస్తున్నాయి. వీళ్ళు ఆత్రం ఆగట్లేదు, ఇవి కూడా తెంపేద్దాం అనుకుంటున్నారు, కానీ పైకి ఉంది, దొరికేలా లేదు. ఇంకా ఇక్కడ ఒక అమూల్ క్యాంటీన్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఐస్ క్రీమ్, పూరి భాజీ,
భలే ఉంటుంది. అది కూడా ఎప్పుడైనా చూపిస్తాను. సో ఇప్పుడైతే మేము లంచ్కి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా లోపల వెళ్ళిపోతున్నాము. మనం బాయ్స్ హాస్టల్లో కూడా ఫుడ్ తినొచ్చు. మన ఐడి కార్డ్ బయట వాచ్మ్యాన్ అయితే ఉంటాడు, వాడి దగ్గర సబ్మిట్ చేసేసి లోపలికి వెళ్ళి ఫుడ్ తినేయడమే. ఇంకా మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా మనం ఫుడ్ ఇక్కడ తినిపించవచ్చు. ఒక ప్లేట్ కాస్ట్ 55 రూపీస్ to 50 రూపీస్ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా అమూల్ క్యాంటీన్ ప్రిమైసెస్. ఇది ఈవినింగ్ 6 తర్వాత ఓపెన్ అవుతుంది. మార్నింగ్ అంతా క్లోజ్ ఉంటుంది. ఈవినింగ్ 6 నుంచి 2 వరకు, నైట్ 2 వరకు ఉంటుంది అనమాట. సో అది ఎదురుగా కనిపిస్తుంది కదా ఒక కోన్ షేప్లో, అదే మెస్ ఏరియా అనమాట. భలే ఉంటుంది లోపల, చాలా పెద్ద మెస్. ఇంకా వీళ్ళ దగ్గర ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అంటే యాక్చువల్గా చెప్పాలంటే గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ కన్నా ఇక్కడ బాయ్స్ హాస్టల్లో H13, 14లో ఫుడ్ చాలా బాగుంటుంది. ఇంకా వెరైటీస్ కూడా చాలా ఉంటాయి. నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చి తింటాను. అక్కడ ఎప్పుడైతే ఐటమ్స్ బాగోవో మా హాస్టల్లో ఇక్కడికి వచ్చి తింటామన్నమాట. ఫుడ్ చాలా బాగుంటుంది. ఇంకా కొన్నిసార్లు ఏదైనా స్పెషల్ వెరైటీస్ చేస్తే ఇంకా వీళ్ళు ఫోన్ చేసి చెప్తారనమాట, బాయ్స్ ఇక్కడికి వచ్చేయండి ఈరోజు అని చెప్పి. సో ఇక్కడ వాచ్మ్యాన్ కూర్చున్నారు కదా, అతని దగ్గర మనం మన ఐడి కార్డ్ సబ్మిట్ చేసి నేమ్ రాసి అక్కడ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇదంతా కూడా మన జగదంబ సినిమా హాల్ ఎలా ఉంటుంది, రౌండ్గా వైజాగ్లో అలా ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ టైం నేను చూసాక నాకు జగదంబ థియేటర్ గుర్తొచ్చిందనమాట. ఆ థియేటర్లో ఇలానే ఉంటుంది. కిందికి వెళ్ళాలంటే ఇలా రౌండ్ భలే ఉంటుంది. ఈ కోన్ షేప్లో ఈ మెస్ భలే క్యూట్ అనిపిస్తుంది నాకు. చాలా పెద్ద ఏరియా కూడా. చూసేద్దాం రండి మరి. మరైతే ఫ్రెండ్స్ ఈరోజు లంచ్లో ఏం పెట్టారో చూస్తారా? పప్పు, ఇంకా ఇది క్యాబేజ్ కర్రీ, ఇంకా ఇది ప్లెయిన్ పప్పు, వైట్ రైస్తో పాటు ఇది కేరళ రైస్ అనమాట. పొట్టిగా ఉంటాయి. సో నేను ఎప్పుడు తినలేదు. ఇంకా చపాతీలో కూడా 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటి గీ రాస్తారు, ఇంకొకటి ప్లెయిన్ అనమాట. ఇంకా ఫ్రూట్ కస్టర్డ్, అదే స్వీట్లో అయితే ఫ్రూట్ కస్టర్డ్ ఉంది. ఇంకా కర్రీలో ఏముందో అది కూడా చూపించేస్తాను. కర్రీ అయితే ఇది ఏమంటారు దీన్ని, పొటాటో ఫ్రై, ఇంకా పన్నీర్ కర్రీ అయితే ఈరోజు 2 ఉన్నాయి. అంటే మనకి ఇది కాకపోతే ఇంకో కర్రీ అయితే తినగలము. ఇంకా దాంతోపాటు మన ఫేవరెట్ పాపడ్, అదే అప్పడాలు. ఇంకా ఇవన్నీ అయితే డైలీ కామన్గానే ఉంటుందన్నమాట. అబ్బా ఫుడ్ అయితే భలే ఉంది. దేవుడికి ముందే అర్థమైపోయినట్టుంది. ఈ రోజు పిల్ల ఫుల్ కష్టపడి వస్తుంది, మంచి ఫుడ్ పెడదామని చెప్పి పన్నీర్ పెట్టారు. ఇంకా ఫ్రూట్ కస్టర్డ్ నా ఫేవరెట్ భలే ఉంటుంది. ఫ్రూట్ కస్టర్డ్ అయితే ఎవ్రీడే స్వీట్ అయితే ఒకటి ఉంటుంది. ఈ రోజు నా కోసమే ఈ ఫ్రూట్ కస్టర్డ్ పెట్టినట్టున్నారు. పిల్ల ఫుల్ ఎండ్లో తిరిగి వస్తుంది కదా, మంచి ఫుడ్ అయితే తినిపిద్దామని చెప్పి అబ్బా ఫుల్ కుమ్మవచ్చు. ఇదే మరి ఫ్రూట్ కస్టర్డ్ ఎల్లో కలర్లో ఉంది కదా, చపాతీ పక్కన భలే ఉంది. టేస్ట్ బాగుంటుంది, చూడ్డానికి అలా ఉంది కానీ. సో మొత్తానికి ఈరోజు లంచ్ ఇది. ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి చేసిన వేషాలు అయితే చూసారు కదా, మా పనికి మాలిన వేషాలు. అదేనండి, హంటింగ్ వేటకి వెళ్ళాం కదా. ఇంకా ఫుడ్ అయిపోయాక ఇక్కడ ఇవి కూడా ఉంటాయన్నమాట. ఈ ప్లేట్లో ఎందుకు పెట్టారో తెలుసా? ఫస్ట్ నాకు అడగగానే నాకు ఎలగలేదు, కానీ చీమలు పట్టకుండా ఇలా ప్లేట్లో పెట్టారు. స్వీట్ ఐటమ్స్ కదా. ఇంకా మెస్ చూసేయండి, మెస్ చాలా పెద్దది, చాలా బాగుంటుంది. సో అది ఎలా అనిపించింది మీకు వీడియో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే అవి కూడా కమెంట్ చేయండి. ఇంకా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే అవి కూడా ఇచ్చేయండి కమెంట్స్లో. అంతే ఈ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.